హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు చాలా విప్పినాయి ఫ్లవర్స్. ఈ ప్లేట్లో పెడుతున్నాను. ఇక్కడ ఎక్కువ వచ్చినాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ 2-3 డేస్ కొయ్యలేదు, అందుకే బాగా పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్ అన్నీ ఒకే చోట. చాలా బాగున్నాయి, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. కొన్ని కోసేస్తున్నాను విప్పిన వరకు. ఇక్కడ కొన్ని విప్పినాయి, ఈ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వచ్చింది, గ్రీన్గా చాలా బాగుంది. ఇలా ఫ్లవర్స్ చూస్తూ ఉంటే గ్రీనరీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిర్చి ప్లాంటు, ఇందులో తోటకూర కూడా వచ్చింది, పడి వచ్చింది. ఇది పడి మొలిసిన మొక్క. ఇక్కడ కొన్ని నార్లు పోసుకున్నాను, ఇవి మంచిగా హైట్ అయినాయి. నెక్స్ట్ తీసేసి పెడతాను. ఇది ఇంకా ఈ హైట్ రంగాన్ని పెట్టేయాలి, లేకపోతే ఇంకా రూట్స్ ఎక్కువ వెళ్ళవు, పడిపోతూ ఉంటాయి. నేను తీసేసి పెడతాను. బాగానే ఎదిగినాయి, ఇప్పుడు పెట్టేయచ్చు. ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది, చాలా పెద్దగానే వచ్చింది. ఇంత ఫ్లవర్ ఇంకోటి వచ్చింది. ఈ రెండు బాగా పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్ వేరే వాటికన్నా. ఈ ఫ్లవర్ కూడా విప్పింది, కోసేస్తున్నాను. ప్లేట్లో పెట్టేస్తాను. 3 ఫ్లవర్స్ పెద్ద పెద్దవి వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, కోస్తున్నాను. సేమ్ సైజుగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇది వాలిపోయింది బరువుకి, వెయిట్కి. బంతి పువ్వులు చాలా వరకు అలాగే వాలిపోతున్నాయి. ఇంకా ఇవి పువ్వులే అని నేను కోసేస్తాను త్వరగానే. దానికి వాటరింగ్ వెళ్ళదు కదా కొమ్మ వాలిపోతే. ఈ ఫ్లవర్ కూడా విప్పింది. ఈరోజు చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, మొత్తం కోసేస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా వైట్ కలర్ ప్లేట్లో ఈ కలర్ ఫ్లవర్స్ పెడితే చాలా బాగున్నాయి. సిజర్ తీసుకొచ్చాను, ఇవి అయిపోయాక మొత్తం మళ్ళీ నేను ట్రిమ్మింగ్ చేసుకుంటాను, అందుకే బాగా మొగ్గలు వస్తున్నాయి. కొయ్యంగానే ఒకసారి కటింగ్ వేసేయాలి. నెక్స్ట్ వీడియోకి గుత్తిబీర సీడ్స్ పెడుతున్నాను. ఇంతకుముందు మామూలు పొడవు బీర పెట్టాను కదా, ఇప్పుడు గుత్తిబీర. గుత్తులు కాస్తాయి కాయలు. ఒక గుత్తికి 4-5 కాయలు అలా వస్తూ ఉంటాయి, పెద్ద సైజు రావు. అవి పెడుతున్నాను, ఆ సీడ్స్ నెక్స్ట్ వీడియోకి. దొండ ప్లాంటు చాలా బాగా వస్తుంది, ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి, దొండకాయలు కూడా స్టార్ట్ అయినాయి. పైన అయితే వైట్ ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఈ దొండకాయ ఫ్లవర్కి కాయ అయ్యిద్ది, పాలినేషన్ బాగా అయ్యిద్ది. ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని కాయలు అయిపోతాయి. లీఫ్కి వస్తుంది. నేను కొనలేదు, ఇది చిన్న కొమ్మ పెట్టుకున్నాను. బంతి పువ్వులు కూడా, ఈ మొక్కలు కూడా అలాగే కొమ్మే పెట్టాను నేను. దొండ మొక్కను కూడా చిన్న కొమ్మ పెట్టుకున్నా, చాలా బాగా వస్తున్నాయి. దొండకాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒక కొమ్మ పెట్టాను, ఇది స్లోగా వస్తుంది. ఇది వంగ మొక్క.
చామంతి మొక్కలు పెట్టాను కదా ఇక్కడ ఇలా స్లీపింగ్ లైన్లో సన్నెట్ వస్తే అటు విప్పుతాయి తిరుగుతాయి అవే వచ్చేస్తాయి పైకి. పుదీనా ఈ హోల్స్లో నుంచి సైడ్కి అవే వచ్చేసినాయి, భలేగా చాలా బాగున్నాయి, బుషీగా వస్తున్నాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి చాలా వస్తాయి, ఇంకా విప్పే చాలా ఉన్నాయి. మిర్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఇలా సర్దుకుంటున్నాను. కొన్ని బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ కోసాను, చాలా బాగున్నాయి. ఇలా వైట్ కలర్ ప్లేట్లో పెట్టుకుంటే ఈ ఫ్లవర్స్. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ రాధా మనోహరం ఫ్లవర్స్, ఇవి కూడా బాగుంటాయి. వీటిల్లో ముద్ద కూడా ఉంటాయి, ముద్ద ఫ్లవర్స్ ఇంకా బాగుంటాయి. ఈ వైట్ కలర్ ప్లేట్లో ఇలా ఈ కలర్ ఫ్లవర్స్ పెడితే చాలా బాగున్నాయి, నిండుగా ఉంది. ఇంకా కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. బీర, ఇక్కడ దొండ, పైకైతే వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి పైన. ఇంకా నేను ఇంతవరకు అన్ని తీసాను, ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా వచ్చినాయి. ఫ్లవర్ కాయలు వస్తాయి. ఈసారి దొండకాయలు కూడా కోసేస్తాను వీడియోకి, చక్కగా దొండకాయలు వస్తాయి. కొమ్మ నుంచి ఎంత బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ కోసేస్తాను. ఇంకో ఫ్లవర్ ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, అవి కూడా కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ అయితే అన్ని ప్లాంట్ల కన్నా చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా, చాలా ఫ్రెష్గా, అస్సలు ఏ తెగులు లేదు. ఇంక లీవ్స్ కూడా ఖరాబ్ అవ్వలేదు, బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఈ కుండీలో సైడ్కి ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నాను, ఇంత బాగా వచ్చినాయి. ఈ నెలలో బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, చామంతి ఫ్లవర్స్, డిసెంబరాల్ ఫ్లవర్స్ కూడా ఈ నెలలో బాగా వస్తాయి. వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. వైట్ కలర్ కొమ్మ పెట్టేశాను, దాన్ని కూడా. కొమ్మల నుంచి అయితే త్వరగా ఫ్లవర్స్ వస్తాయి, సీడ్ నుంచి అయితే చాలా టైం పడుతుంది. అందుకని ఎక్కువగా కొమ్మలే పెట్టేసుకుంటాను. ఇందులో పాలకూర కోసాను, మళ్ళీ వస్తుంది.